కండలు రాణి కండలు రాణి నన్ను పిసికేయండి మేడం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒక సింగిల్ పర్సన్స్ అంత స్థాయి వరకు టీజీడీలో గెలిచి ఇంతగానో ఎలా ఉంటుంది ఆమె ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. నాకైతే అదే నాకు అంత నచ్చదు. జాన్మేరీ మేనేజ్ చేసుకోబోతుంది. అది సెంటిమెంటల్ గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా బిగ్ బాస్ బ్రో? ఆమె మ్యారేజ్ చేసుకుంటే ఆమెకే మంచి ఛాన్సెస్ ఉంటాయి బ్రో. యాక్చువల్గా మ్యారేజ్ ఎందుకు బ్రో? ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు సంథింగ్ ఏదో ఉంటుంది, ఆయన టోనీ ఆయన ఉన్నాడు కదా బ్రో. మంచిగా ఆయనతో మాట్లాడుకొని చేసుకుంటే బెటర్. ఏ విషయం అంటే నేను ఆమె అన్నయ్యని కాదు తమ్ముడిని కాదు, ఒక సజెషను. అంటే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అంటే మళ్ళీ మొగుడిని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక మ్యారేజ్ అని చెప్పేసి బయట నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ మాటలని మళ్ళీ పట్టించుకొని మళ్ళీ ఏడవలసి వస్తుంది. ఓయ్యో అనుకుంటూ ఏడుస్తారు. అవసరమా బ్రో? అంటే ఇప్పుడు జాన్వరి సెకండ్ మ్యారేజ్ ఫిక్స్ అయిందని చాలా మామూలు పోస్ట్ పెట్టింది. దిలీప్తోనే కదా. బిగ్ బాస్ లోకి వెళ్ళాక ఒకసారి లవ్ ట్రాక్ నడపాలని అంటే నడపాల్సి వస్తే ఎలా ఉంటుంది? సెకండ్ లవ్ ట్రాక్ నడపాలి ఏముంది, 3వ పెళ్లికి సిద్ధమైందని చెప్తారు. అంతకు మించి ఏం చెప్తారు భయ్యా? ఇప్పుడు సెకండ్ మ్యారేజ్కి సిద్ధమైంది అన్నారు, ఇప్పుడు 3వ పెళ్లికి సిద్ధమైందని చెప్తారు అంతే. దానికి మించి ఏమి ఉండదు. అసలు ఇట్లాంటి టైంలో ఆమె నాకు తెలిసి బిగ్ బాస్కి వెళ్ళడం కొంచెం ఇబ్బందే. బిగ్ బాస్ కి ప్లస్ కదా, ఈమె లైఫ్ స్టోరీని సాడ్ గా చూపించి ఎమోషన్ గా వాళ్ళకు టీఆర్పీ రేట్ పెరుగుతుందేమో కానీ ఈమెకి టీఆర్పీ రేటింగ్ పడిపోద్ది భయ్య. ఎందుకంటే జనాల పట్ల ఇన్ని రోజులు ఈమెనే మేము ఇన్స్టాగ్రామ్ యూజర్స్, ఫేస్బుక్ యూజర్స్ మనం అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్ పర్సన్స్ ఏమంటారు ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళే చూస్తున్నారు. బిగ్ బాస్ ఏంటంటే టీవీలో కూడా వస్తుంది, ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా చూస్తాయి. ఈమెందిరా ఇలా ఉందని చెప్పేసి అట్లా అనిపించుకోవద్దు. కండలు రాణి అసలు లైఫ్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. ఆమె గురించి మాట్లాడాలంటే లైఫ్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. మనం కెరియర్ మీద ఫోకస్ చేయాలి. మేడం గారు చాలా మంచివాళ్ళు, ఎవరిని తిట్టరు వాళ్ళు పాపం. ఇప్పుడు కొంచెం మారినట్టున్నారు కదా బ్రో? అవును బ్రో, చాలా మారింది. ఇంతకుముందు కొంచెం సన్నగా ఉండే కండలు ఇప్పుడు చాలా కొంచెం ఎక్కువ కూడా అయిపోయినాయి. ఇన్స్టాగ్రామ్ వీడియో సేవ్ చేసిన ఎవడైనా జోలికి వస్తే పిసికేస్తా అని చెప్తుంది అంతే, అంతకు మించి ఏం లేదు భయ్య. ట్రోల్ చేస్తే నన్ను పిసికేయండి మేడం. అలా జిమ్కి వెళ్ళి బిగ్ బాస్ లో కూడా వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటుంది, ట్రోల్స్ లో గురి అవుతుంది అంటారు వాళ్ళు. ఏం చేద్దామంటే భయ్య, ఇంకా ట్రోల్స్కి గురవుతారు. అక్కడికి పోయినాక కూడా పికిల్స్ అమ్ముతారు. అక్కడికి పోయి బిగ్ బాస్ మీరు కూడా లైఫ్లో మీరు ఏమంటారు అది మెచ్యూర్గా ఆలోచించాలి బిగ్ బాస్. అలాగే మీరు లైఫ్ మీద ఫోకస్ చేయాలి, కెరియర్ మీద ఫోకస్ చేయాలి. ఆ తర్వాతనే నాకు కప్పు ఇవ్వాలని చెప్తుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒక సింగిల్ పర్సన్స్ అంత స్థాయి వరకు టీజీడీలో గెలిచి ఇంత ఘనంగా చాలామంది మనసులను గెలుచుకొని తన బాబుకి సపోర్ట్ చేస్తూ ఉంది కదా ఇండస్ట్రీలో. అంత ఘనంగా ఒక నాగార్జున గారు ఎంత హెల్ప్ చేసి ఆమె కూడా ఇంకా సపోర్ట్ ఉండాలి, ఇండస్ట్రీలో ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పి తను ఎంత కష్టపడిందో ఆమెకు తెలుసు. ప్రతి చిన్న విషయాన్ని కూడా పాయింట్ ఆఫ్ చేసి జాను లహిరి ఇట్లా అది అని చెప్పి అంటున్నారు కదా. మొన్న మ్యారేజ్ గురించి కూడా చాలా ట్రోలింగ్ చేశారు ఆమెని, చాలా బాధపడుతూ కూడా లైవ్లో చెప్తూ ఇట్లా పోస్ట్ చేసింది ఆమె. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ సపోర్టింగ్ ఏది లేకపోయినా సరే తొక్కేయాలని చూసి బాధ చేస్తూ ఉంటారు. కానీ ఏం పట్టించుకోకుండా ఒక డీజేడీలో కానీ ఇంకా ఎనీథింగ్ డాన్స్లలో ప్రోగ్రామ్ ఎన్నో ఫోక్ సాంగ్ చేసి జనాలను గెలుచుకుంది. ఈ బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఆమెని మంచిగా గెలుస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిగ్ బాస్లోకి వెళ్ళాలి, ఆమె విన్ అవ్వాలి, ఆమెకంటూ సపోర్ట్ మేము చేస్తూ ఉంటాము. జాన్వరి సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది తెలిసిన విషయమే. దిలీప్ని 3 నెలలు మరి విడిచిపెట్టి ఉండాలి బిగ్ బాస్లోకి వెళ్తే. అయ్యో, మిగతా మీ ఆర్టిస్టులు అందరూ అట్లాగే ఉంటారు కదన్న. ఆమె ఒక్కతే కాదు కదా, ఆమె ఒక్కదాన్నే పాయింట్ ఆఫ్ చేసి జానులు అట్లా ఇట్లా అని మనం కరెక్ట్గా మాట్లాడ తప్పు కదా. బిగ్ బాస్ ఒక మంచి టాలెంటెడ్ పరంగా జానుని అయితే తీసుకురావడం కరెక్టే, కానీ బయట ప్రజలు అందరూ అలాగే చూడరు ఇప్పుడు. సో వేరే విధంగా చూస్తారనమాట. జాను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరో అందులో నేను కూడా బాగా ఇష్టపడతాను జాను డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. సో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఎట్లా తన గేమ్ ప్లే అనేది ఎట్లా ఆడుతుంది, లేకపోతే డ్యాన్స్ చేస్తుందా, లేకపోతే ఎమోషనల్గా మళ్ళీ ఏడ్చి అందరిని ఇబ్బంది పెడుతుంది అనేది తెలీదు. చూద్దాం బ్రో. అంటే కొంతమంది లవ్ ట్రాక్స్ నడుపుతూ ఉంటారు. అంటే బిగ్ బాస్ కావాల్సింది ఇదే కదా. ఇప్పుడు చాలామందిని ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే బిగ్ బాస్లో ఎవరు ఉన్నారు సరైన సెలబ్రిటీస్ కన్నా బయట ఇదిగా అయిన వాళ్ళనే తీసుకుని పెట్టుకోవడం అయిందనమాట. ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, బిగ్ బాస్ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉండేది అనమాట ఒకప్పుడు. కానీ ఇప్పుడు రాను అది పోయింది. అట్లా అంత ఇదిగా అంత అఫోర్డబుల్గా ఉండట్లేదు అనమాట. ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్ల గురించి ఇదే బయట ట్రోల్ అయిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇట్లా పెడుతుంది అనమాట.
ఇప్పుడు ఆమె బిగ్ బాస్కి వస్తుంది జాను, ఆమె అవి రావడం అనేది ప్లస్ అంటారా, ఆమె మైనస్ అంటారు? ఎందుకంటే ఫ్యామిలీ తవ్వే అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇంట్లో విషయాలన్నీ బయట పెట్టుకోవడితే ఎట్లా ఉంటుందో బ్రో, ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది అనమాట. ఇప్పుడు సో మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక పర్సన్ ఉండాలన్నమాట. ఆ పర్సన్ ఒకరితోనే ఉండాలి, ఒకరితో ఉంటే హ్యాపీగా ఉంటుంది. అట్లా కాదనకుండా వేరే వగైరా ఇట్లా ఇప్పుడు ఈ జనరేషన్ మారిపోయింది అనమాట. రాను ఇంకెట్లా ఉంటుందో, పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది బ్రో చాలామందికి, అబ్బాయిలందరికీ కూడా. సో ఇంకా ముందు ఎట్లా ఉంటుందో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇవన్నీ వేస్ట్ అమ్మా. నాకు తెలిసి అయితే జాను బయట ఉండి ఇంకొక మంచి ఫోక్ సాంగ్స్ చేసుకుంటూ అందరిని ఎంటర్టైన్ చేస్తే, మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ఏడ్చి ఇవన్నీ బయట పెట్టినావో ఇంకా అది మన మీద గుడ్ ఒపీనియన్ రాదు. అట్లా చేస్తే అలా చేస్తే నువ్వే కదా ఇట్లా చేసుకున్నది, నీ లైఫ్ స్పాయిల్ ఇట్లా అనేది అందరూ ఆలోచిస్తారనమాట. అట్లా కాకుండా నీట్గా బయటే ఉండి చక్కగా మంచి ఫోక్ సాంగ్స్ చేసి ఇంకా అందరిని అలరించాలని కోరుకుంటున్నా. ఆ బిగ్ బాస్కి వెళ్తే ఇంకా బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు, బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకరైనా? నాకు తెలిసి నేను ఓపెన్గా అడుగుతున్నాను. ఏం చేయడానికి బ్రో పల్లవి ప్రశాంత్ ఏం పీకాడని, ఏం పీకలేక రైతు అని చెప్పి రైతులు పరువు తీసాడు అనమాట. రైతులకి ఏదో ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు హడావుడి చేస్తున్నాడు, బ్లేజర్స్ అవి వేసుకుని. ఇవన్నీ ఏం బొక్కనామా చెప్పకూడదు అనమాట. అదే ఇప్పుడు ఎవరో వ్యక్తిగతంగా ఎదగడానికే తప్ప ఈ ఫేమ్స్ ఇవన్నీ కూడా జనాలకి ఏదో చేసేయాలి, జనాలకి ఏదో చేద్దాం అనేది అయితే కాదు బ్రో, ఓకేనా? ఇప్పుడు ఏ మనిషి అయినా సరే వాడు స్వార్థం కోసమే రావాలనుకుంటాడు. నేను వచ్చేస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రజలకు అది చేస్తా ఇది చేస్తాను అనేవాడిని ఎవడు నేను అమ్మ. ఓకే, అంటే బిగ్ బాస్ తీసుకునే వాళ్ళని తీసుకోకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది ఉన్నారు, మళ్ళీ పేదవాళ్ళకి ఎందుకంటే ఇండస్ట్రీలో తీసుకునే వాళ్ళనే తీసుకుంటున్నారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఉంటే వాళ్ళకు కూడా కొంచెం బతుకుస్తుంది, వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళమైతే. సో బిగ్ బాస్లో ఏంటంటే ట్రెండింగ్ అయిన వాళ్ళనే తీసుకుంటున్నారు. ఎప్పుడు ఉన్న వాళ్ళని చూసిన మొక్కలు చూసి మాకు బోర్ వస్తుంది. అగ్ని పరీక్ష అనే పేరుతోటి సామాన్యులు కూడా 40 మందిని తీసుకొచ్చి రేపటి షో స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు సామాన్యులను ఎంచుకోవడానికి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. సామాన్యులు ఎలా ఉంటుంది, ఆమె ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. నాకైతే నాకు అంత నచ్చదు జాన్వరి, ఆమె ఓవర్ యాక్షన్ బాగుంటుంది. అంటే ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్కి చెప్పింది, చేసుకుంటామని చెప్పింది. ఇక్కడ బిగ్ బాస్లో రావడం, ఇక్కడ లవ్ ట్రాక్స్ నడపాల్సి వస్తుంది ఒకవేళ సమ్ టైమ్స్. ఎలా ఉంటుంది మరి అట్లా పరిస్థితి? ఏమో, అంటే చెప్పింది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా అని, బట్ ఆమె బయట కూడా అలా ఉంటుంది కదా. అట్లా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన తర్వాత వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టకూడదు.